బి విజయేందర్ రెడ్డి నాయకత్వంలో శుక్రవారం స్కూల్ కరస్పాండెంట్ల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. 85 మందికి పైగా స్కూల్ కరస్పాండెంట్స్లు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సమావేశంలో పలువురు కరస్పాండెంట్లు తాము కొన్ని యూనియన్ల నుండి ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లు, వేధింపులను, అలాగే వివిధ ప్రభుత్వ యంత్రాంగాల దుర్వినియోగాన్ని పంచుకున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం క్రింది అంశాలను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించారు. సమావేశాన్ని ఉద్దేశించి బి విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి అత్యవసరంగా తీసుకెళ్తామని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాల యాజమాన్యాల గౌరవం, భద్రత, చట్టపరమైన హక్కులను కాపాడడానికి అన్ని విధాలా కృషి చేస్తామని కరస్పాండెంట్లందరికీ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో పాల్గొని విలువైన సూచనలు అందించి తనపై పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచినందుకు కరస్పాండెంట్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీటింగ్ పిలవడం జరిగింది. సో మీరు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, మీరు మేజర్గా ఫేస్ చేస్తున్న వన్ సింగిల్ ప్రాబ్లం ఒక పేపర్ పైన రాయండి. మేజర్ ప్రాబ్లం చిన్న అంటూ ప్రతి స్కూల్ సార్ గారు అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, సాగర్ గ్రామ స్కూల్ కరెస్పాండెంట్. ఈరోజు ఉప్పల్వండలోని దాదాపు 85 మంది కరెస్పాండెంట్లు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మరి ప్రత్యేకమైన దృష్టి మాది ఏదుందంటే, మీటింగ్ సందర్భంగా అన్ని స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్య విద్యార్థి సంఘాల గురించి మరియు కుల సంఘాల గురించి. వీళ్ళు ప్రతిరోజు కూడా మా స్కూళ్ళని విజిట్ చేయడము, మరి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ మేము వినని పక్షంలో వాళ్ళు పోల్స్ ఇట్లా ఉన్నాయి అట్లున్నాయని చెప్పడము, ఏదో విధంగా పైసలు కనుక్కొని పోవడం కార్యక్రమం ఉంది వాళ్ళది. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. మరి ఈ సమస్యని నిర్మూలించాలనేసి మేమందరం ముందుకు వచ్చి ఏదో ఈ నెలలో ఏదో ఒక డేట్ డిసైడ్ చేసుకొని మా పెద్దవాళ్ళందరితో ఆలోచన చేసుకొని మరి స్కూల్ కూడా బంద్ పెట్టామని ఉపమండలం ద్వారా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రెస్ వాళ్ళు కానీ మరి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి ధన్యవాదాలు. నా పేరు విజయేందర్ రెడ్డి. ఉప్పల్లో జరుగుతున్న అటాక్స్ కావచ్చు, అది స్కూల్ యూనియన్స్ నుంచి కావచ్చు అండ్ ప్రెస్ నుంచి కావచ్చు, రిమైనింగ్ ఇంకేదైనా అదర్ ఆస్పెక్ట్స్ నుంచి. ఇప్పుడు ప్రెస్ మాట్లాడుతున్నారా? ప్రెస్ మాట్లాడుతున్నా కామన్ కరెస్పాండెంట్ అంటే యూనియన్ ఏం లేదు, యూనియన్ ఉంది. జనం నేను జాక్ ఒకసారి మరి మీరు ఆయన జై కొడితే ఒక 2 వాక్యాలు మీటింగ్ జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ సమస్య ఏంటి విన్నాము, దానికి సొల్యూషన్ ఏంటి రామంతపూర్ సార్. సో ఆల్రెడీగా సార్ చెప్పిన ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఫేస్ చేసింది నేనే. వాళ్ళకి జెంట్సా లేడీస్ అని సంబంధం లేదు. ఈ యూనియన్ వాళ్ళకి ఎంతనే వెళ్తారు సార్ వాళ్ళు. సో నేనేం చెప్తున్నా అంటే, తల్లి తండ్రి గురువు దైవం ఇప్పుడు మీకు చెప్పాను, కానీ గురువుకు మాకు ఇక్కడ సెక్యూరిటీ లేదు. మేము సార్ అని ఎలాంటి వాళ్ళైనా సరే, ఈవెన్ పేరెంట్స్ అయినా సరే సార్ అని మేము రెస్పెక్ట్ ఇస్తాం. కానీ వాళ్ళు అలా ఉండరు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సో ఇలాంటి బాధల నుంచి మాకు బయటపడాలంటే సార్ వాళ్ళని నాకు ఫస్ట్ టైం వచ్చానండి నేను మీటింగ్కి. సార్ ఒక ఇన్సిడెంట్ చూశాను, మాకు ధైర్యం అనిపించింది, ఓకే మాలాంటి వాళ్ళకు కూడా ఒక సపోర్ట్ ఉన్నారు అని. ఆ ఉద్దేశంతో నేను కూడా ఇక్కడికి వెళ్తున్నాను సార్. ఫస్ట్ మాకు కావాల్సింది మీడియా నుంచి సపోర్ట్ రావాలి. ఈ యూనియన్ మీరు సార్ అన్నట్టు ఫేక్ యూనియన్స్ చాలా ఉన్నారు సార్. ఐడెంటిటీ కార్డు ఉండదు, ఒక ఫైల్ తీసుకొచ్చుకుంటాం, మేము ఈ సంఘం నుంచి వచ్చాం, మేము ఇది సేవ చేస్తున్నాం, మాకు ఒక సేవా సంస్థ ఉంది, ఓ 30 కిలోలు ఇవ్వండి అంటే, సేవ చేసేవాళ్ళు మీ దగ్గర స్టామినా ఉంటేనే మీరు వేరే వాళ్ళకి సేవ చేయాలి. అట్లా మనం మేము ఇచ్చిన మా పేరు ఏమీ ఉండదు. లేకపోతే ఒక 10,000 ఇవ్వండి. ఇంకొక మీడియా వస్తారు, వాళ్ళేమంటారు, మేడం మాకు ఏమంటారు పబ్లిసిటీ కోసం ఓ 10,000 రూపాయలు పోస్టల్ ఇవ్వండి. ఆ పోస్టల్ ఇచ్చేదానికైతే మేము అంత పెద్ద స్కూల్ కాదు సార్, చిన్న స్కూల్స్ అంత లేవు మా దగ్గర. పేరెంట్స్ మాకు అంత ఇవ్వరు కూడా. సో ఇలా ఒకవేళ ఇవ్వము అన్నారు అనుకోండి, స్టార్టింగ్ మా మీద తిరుగుబాటు స్టార్ట్ చేస్తారు, రావడము, తిట్టడము, చేయడము, పేరెంట్స్కి వేరే విధంగా
దాన్ని పోస్టర్ చేయడం ఇలా జరుగుతుంది సార్. వీటన్నిటి నుంచి మీ మాకు స్కూల్ న్యాయం కావాలి. రన్నింగ్ నడుస్తుందా? ఉంది సార్ నా పర్మిషన్. నేను 2020లో స్కూల్ తీసుకున్నాను. అది కూడా ఆ స్కూల్ కూడా చాలా కరోనా టైంలోనే చాలా అసలు ఆ 3 years నేను స్కూల్ ఏం నడవదు. ఈ మధ్య నడుస్తుంది. ఆ నడిచిన దగ్గర నుంచి వీరు యూనియన్ స్టార్ట్. నేను పిఎస్ వరకు వెళ్ళాను సార్. పిఎస్ కమిషనర్ సార్ దగ్గర కూడా వెళ్ళాను. వెళ్ళి నా బాధ విని సార్ నాకు అప్పుడు 2-3 సార్ సపోర్ట్ చేశారు మా యూనియన్లోనే. కాబట్టి బయటపడ్డా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. మళ్ళా June 18th ఇండిపెండెంట్ మీడియా అని వచ్చారు సార్. వాళ్ళు కూడా సేమ్ 25,000 బస్తా ఇవ్వండి లేదా 10-15,000 ఇవ్వండి. 2 వచ్చారు లేడీస్ సార్. మేము ఎందుకు వస్తున్నాం? చదువు చెప్పడానికి. మేము బెగ్గింగ్ చేయడం లేదు. గవర్నమెంట్ ఇప్పుడు బిఎడ్ చేసిన వాళ్ళకు ఉంది. గవర్నమెంట్ వాళ్ళకి మంచిగా శాలరీస్ ఇస్తుంది. మాకు ఇదే జీవనాధారం. దీని నుంచి మేము మిగలబెట్టుకుంటున్నాం సార్. అది అప్పులు చేసుకొని కూడా టీచర్లకి శాలరీస్ ఇస్తూ ఉంటాం. ఇంకా వీళ్ళకి ఎక్కడి నుంచి ఇచ్చేది సార్? ఓకే సార్. నమస్తే అండి, నా పేరు విజయేందర్ రెడ్డి. ఈరోజు ఉప్పల్లో ఉన్న స్కూల్స్ అన్నిటినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పైన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉప్పల్లో ఉన్న 150 స్కూళ్ళల్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్ట్రెంత్ మనకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏ అసోసియేషన్తో కూడా సంబంధం లేకుండా కామన్ కరెస్పాండెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టూడెంట్ యూనియన్స్తోని అండ్ ప్రెస్ వాళ్ళతో కూడా ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ప్రెస్లో 80% ఆఫ్ ద పీపుల్ ప్రతిసారి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ రిమైనింగ్ 20% వాళ్ళు చేసే పనుల వల్ల ఈ 80% పాజిటివ్ ఉన్న వాళ్ళపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళని అంటే వాళ్ళు కూడా నెగిటివ్ అయ్యే పరిస్థితికి వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ యూనియన్స్ కూడా మంచి యూనియన్స్ ఉన్నాయి, మంచి చేసే యూనియన్స్ కూడా స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి. కానీ కొన్ని యూనియన్స్ వల్ల వీళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆ యూనియన్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే ఒక ఫేక్ కార్డ్ తీసుకొని వచ్చి కరెస్పాండెంట్ దగ్గరకు వచ్చి ముఖం మీద కార్డ్ ఇసిరి కొట్టి నాకు ఈ డబ్బులు నాకు ఆ డబ్బులు లేదు అంటే నాకు నీకేమున్నాయి, నీ స్కూల్కి ఏమున్నాయి, నువ్వు కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఏం కడుతున్నావు అంటారు. రకరకాల వింత క్వశ్చన్లు వేస్తారు. సార్ మా పరిస్థితి ఏంటంటే స్కూల్లోకి ఎంటర్ అయ్యే రైట్స్ ఎవ్వరికీ లేవు. ఫస్ట్ అది అందరూ క్లారిటీగా అర్థం చేసుకోవాలని. ప్రెస్ కావచ్చు, స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లమ్ స్కూల్తో ఉంటే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మేనేజ్మెంట్కి. పలానా రోజు పలానా టైంకి మేము వస్తున్నాం సార్, మీ స్కూల్లో మాకు ఈ డౌట్ ఉంది లేదా ఈ ప్రాబ్లం ఉందని ఒక రిప్రజెంటేషన్ మేనేజ్మెంట్కి ఇవ్వండి. మేమే అలో చేస్తాం కదా. స్కూల్ లోపలికి వచ్చి గొడవ చేయడం ఎందుకు? క్లాస్ రూమ్లోకి వెళ్ళి పిల్లల్ని భయపడేయడం ఎందుకు? పిల్లలు స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 3 years నుంచి స్టార్ట్ చేసి జస్ట్ 14 years బిలో వాళ్ళే ఉంటారు మన స్కూల్లో. వీళ్ళని బెదిరించడం ఏంటి? ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. సో ప్రెస్ వాళ్ళకి, పెద్ద ఛానల్స్ వాళ్ళకి అండ్ మా కరెస్పాండెంట్స్కి సపోర్ట్ చేసిన ప్రతి ప్రెస్ని మేము కోరేది ఏంటంటే, అన్న మీరు వేసిన సపోర్టు కొన్ని చిల్లర వ్యవస్థల వల్ల పోతుంది. దయచేసి మీరు ముందుండి మాకు సపోర్ట్ చేయండి. మీ అసోసియేషన్లో లేదా మీ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళని మీరే కొంచెం అరికడితే ఇంకా బాగుంటుంది. లేదంటే మేము ఎట్లాగో పెట్టే కేసులు మేము పెడతాం, ఎక్కడికి వెనక పోయేది లేదు, తగ్గేది ఏం లేదు. అలాగే ఈరోజు ఓవరాల్గా డిస్కషన్ తర్వాత మేము డిసైడ్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, రేపు ఇమీడియట్గా మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ని కలుస్తున్నాము. అక్కడ ఒక చిన్న ప్రెస్ మీట్ పెడుతున్నాము. మేడంని కూడా, సుమతి రెడ్డి గారిని కూడా మేము మా స్కూల్స్కి సేఫ్టీ యాక్ట్ అనే చట్టం కూడా మాకు కూడా ఇంప్లై చేయాలనేది కోరుతున్నామని, దాంతోపాటు ఫేక్ యూనియన్స్ని మాత్రం నిర్మూలించాలని కోరుతున్నాము. ఆర్టీఐ యాక్ట్ అనేది చాలా చాలా ప్రమాదకంగా మారుతుంది మా స్కూల్స్ పైన. వీటిని కొంచెం నిర్మూలించాలి. సార్ ఎటువంటి ఫండ్స్ కానీ మేము గవర్నమెంట్ నుంచి తీసుకున్నప్పుడు మేము ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు రావాలని అర్థం కావట్లేదు. ఈ ఆర్టీఐని యూజ్ చేసుకొని ఎంత హెరాస్ చేయాలో అంత హెరాస్ చేస్తున్నారు. 30 to 40% ఆఫ్ ద టైం లేడీ కరెస్పాండెంట్స్ ఉంటున్నారు స్కూళ్ళల్లో. వాళ్ళని పైకి కూడా వదలకుండా నోటికి వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ అది బగలు కొడుతూ ఇది బగలు కొడుతూ హెరాస్ చేస్తున్నారు. వీటన్నిటికీ కట్ అవ్వాలి అంటే, వీళ్ళందరూ భయపడాలి అంటే ఫస్ట్ ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఈ స్టేట్ మొత్తంలో రెవల్యూషన్ మా ఉప్పల్ నుంచి స్టార్ట్ చేయడానికి ఇంతమంది ముందుకు వచ్చారు ఈరోజు. సో ఈరోజు ఏదైతే డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా పాయింట్స్ ఒక పేపర్ పైన పెట్టి అతి త్వరలో బంద్ అనేది ప్రకటించి మేము దీనిపైన ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి రెడీ అయినాము. సో ఆ బంద్ అనేది మా పెద్దలతో సంప్రదించి ఒక డేట్ అనేది ఇచ్చి మళ్ళీ మీ ప్రెస్ ద్వారానే ఒక సపోర్ట్ అనేది కోరుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.